కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి పూర్తి కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ వచ్చాకే ఎల్లంపల్లిని పూర్తి చేశామని, రేవంత్ లాగా తాము చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు. ఎల్లంపల్లి సామర్థ్యానికి తగ్గట్లు ఇప్పటికే వినియోగంలో ఉందన్న ఆయన ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకువస్తా అని రేవంత్ అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు గాలిలో వస్తున్నాయా అంటూ ఎద్దేవా చేశారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర రెడ్డి మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరూ రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టద్దు అని ఆ రోజు 48 గంటల దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టిందంట. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసి కింద ఏమి ఇచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసి కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబెట్టదని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి. గ్రూప్ 1 పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు దొంగైన రేవంత్ రెడ్డి గ్రూప్ 1 పోస్టులను అమ్ముకొని అడ్డంగా దొరికిపోయారన్నారు. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటిదన్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే 563 గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారన్నారు. డబ్బులు పెట్టి గ్రూప్ 1 పోస్టు కొనుక్కున్న వారే స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. డబ్బులతో గ్రూప్ 1 పోస్టులను కొన్నవారు ఆందోళన చెందుతున్నారన్నారు. రేవంత్ రెడ్డిపై సిబిఐ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఇవాళ చాలా సంతోషమైన విషయం, ఇలా ప్రభుత్వానికి చెంపపెట్టు మరొకసారి ఇవాళ హైకోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది. గ్రూప్ 1 మీద క్లియర్ గా ఇవాళ కోర్టు కూడా ఇవాళ నమ్మడం జరిగింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున స్కామ్ చేసిండ్రు అని ఇవాళ కోర్టు కూడా, హైకోర్టు కూడా నమ్మి ఇవాళ ఆ ఎగ్జామ్ ని రద్దు చేసి ఐదర్ రీవాల్యుయేషనా లేకుంటే రీ ఎగ్జామ్ అన్నా చేయాలనేది ఇవాళ హైకోర్టు చెప్పడం చాలా చాలా సంతోషమైన విషయం. నేను స్వయంగా నేను కావచ్చు, నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ మిత్రులు కావచ్చు, రాకేష్ గారు కావచ్చు, బాలు గారు చాలా మంది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి సూచనలతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 6 నెలల క్రితమే ఏనాడైతే ఫలితాలు వచ్చినాయో ఆనాడే చెప్పినాం, ఇది పెద్ద ఎత్తున స్కాము, ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అంత పెద్ద ఎత్తున స్కాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని బల్లగుద్ది ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు ఇవాళ మేము ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలా ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందించింది. ఛార్జిషీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు ఏసీబీ అధికారులు. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పై ఛార్జిషీట్ దాఖలైంది. 9 నెలల పాటు విచారణ జరిపిన ఏసీబీ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ FE పై ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. ఏలూరులో జరిగిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, రైతులు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేశామని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా రైతులకు కష్టాలు తప్పవని అన్నారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వరి పంట వెయ్యొద్దు అంటూ రైతులకు తెలపడం చాలా బాధాకరమని అన్నారు. ఒకవైపు యూరియాతో పాటు ఎరువులు అందక రైతులు నానా కష్టాలు పడుతుంటే బ్లాక్ మార్కెట్లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ కూటమి పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారన్నారు దూలం నాగేశ్వరరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్ర పౌరుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో అయితే రైతు పోరు కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని ఏలూరులో వైఎస్ఆర్సీపీ ఘనంగా నిర్వహించారు. ఇదే విషయం అంతా మాట్లాడడానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఈ నిరసనకు ప్రధాన కారణం? ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కావలసినటువంటి ఎరువుల సరఫరాలో వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. ఎరువులు కూడా ప్రధానంగా ఈ పంటలకు కావాల్సినవి ప్రధానంగా ముందు కాంప్లెక్స్ ఎరువులు కాకుండా యూరియా అనేది ప్రత్యేకంగా అవసరం. ఆ యూరియా అనేది తెప్పించుకుని రైతులకు సరఫరా చేయడంలో వీళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా. ఎందుకంటే సకాలంలో ఆ ఎరువులు వేయకపోతే ఆ పంట రైతు నష్టపోతాడు. ఆ తర్వాత టైము వేసే టైం లేకుండా ఆ తర్వాత లేటుగా వచ్చినా సుఖం లేదు. ఆ రకంగా రైతు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు రైతు కంట కన్నీరు కారుస్తుంటే, రైతు ఏడుస్తుంటే ఏ ప్రభుత్వమైనా మనజాలుద్దా? అందుకనే రైతు కంట కన్నీరు కార్చకూడదు, రైతులను మంచిగా చూసుకోవాలి. ఎప్పుడు చూసినా ఏమంటారంటే ఇది మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? రైతులు నష్టపెట్టేది, రైతులు ఏడిపించేది మంచి ప్రభుత్వం అంతా. మంచి ప్రభుత్వం అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది రైతు ప్రభుత్వం అంటే ఇదే అని అనిపించుకున్నారు. రైతులందరూ కూడా పండగ చేసుకున్నారు ఆ రోజుల్లో. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వరుసనే రైతు అంటే రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించి రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి దాంట్లో అక్కడ కంప్యూటర్లో ప్రత్యేకంగా ఈ క్రాప్ చేయించుకుని ఈ క్రాప్లో కూడా ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నారు, ఏ రకమైన పంట పండిస్తున్నారు అని ఇత్తనాల దగ్గర నుంచి కొనుగోలు అయ్యే వరకు, అమ్మకాలు చేసుకునే వరకు కూడా రైతుకు భరోసాగా ఉండి ఏ ఎరువులు కావాలంటే ఆ ఎరువులు ఇచ్చి ఆఖరికి ఆ అమ్ముకునే దానికి కూడా చక్కని రేటు వచ్చేలా రైతు లాభపడేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా గుర్తుంచుకుని కూడా ఇవాళ రైతుని నష్టపెట్టే విధంగా, రైతుకి కష్టపెట్టే విధంగా చేసి ఈ రోజున సకాలంలో ఎరువులు లేకపోతే ఆ పంట ఏ రకంగా నష్టపోద్దో అందరికీ తెలుస్తుంది. మరి ఎందుకు అదే దాని మీదే ఈ రోజున ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది? ఎందుకు? టైం అయిపోయిన తర్వాత వేల టన్నులు, లక్షల టన్నులు వస్తే మాత్రం సుఖం ఉంది టైం అయిపోయిన తర్వాత పంట టైంలో. కనుక మేము ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపి వెంటనే మీరు స్పందించండి, రైతులకు అండగా నిలబండి, రైతులకు కావాల్సిన ఎరువులు వెంటనే సరఫరా చేయండి, రైతులు చిరునవ్వు చిందించేలాగా పంటలు వాళ్ళకి లాభం కలిగేలాగా చేయండి అని చెబుతున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరి పంట వేయొద్దంటూ కూడా ఒక ప్రకటన ఇచ్చారు. దీన్ని మీరు ఏం చెప్తారు? దాని మీద ఏం చెబుతాం? ఇవాళ అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండటం మన కర్మ ఆంధ్రప్రదేశ్కి. అసలు రైతుల్ని వరి పంట వేయొద్దంటే వరి పంటే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఇతర రాష్ట్రాలు కాదు, ఈ భారతదేశం అంతా కూడా వరి పంటతోటి వాళ్ళ ప్రజలందరికీ కూడా ఫుడ్ పెడుతున్నటువంటి పంట ఇది. ఇక వరి పంట వేయొద్దని చెప్పే పరిస్థితికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు వచ్చారంటే మన కర్మది, అంతకంటే ఏం చెప్పవసరం. సార్, ప్రతి రైతు కూడా ఎరువులతో పాటు యూరియాను కూడా సకాలంలో అందించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం నిద్రపోతుందో దానికి సంబంధించి ఈ రోజు వైసీపీ శ్రేణులు రైతు పోరు కార్యక్రమాన్ని చేపట్టమంటూ కూడా వైసీపీ అయితే స్పష్టం చేస్తుంది. ఏదైతే రానున్న కాలంలో రైతులకు ఎరువులతో పాటు యూరియా కొరత తగ్గించకపోతే గనక తీవ్ర ఎత్తున ఉద్యమిస్తూ అంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో హరీష్, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి. రైట్, మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలనే ఒక సంకల్పంతో ఇవాళ నా పక్కన నిలబడ్డ పిల్లలందరూ ఆ రోజు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మమ్మల్ని ఆ రోజు ఓడించేదానికి శతవిధాల ప్రయత్నం చేసిన పిల్లలు ఇవాళ ఇక్కడ నిలబడున్నారు. వారందరూ కూడా ఆ రోజు నమ్మారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటని, యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటని, 2 లక్షల ఉద్యోగాలు అంటూ మొదటి సంవత్సరంలోనే ఇచ్చేస్తామంటూ చెప్పిన మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా తలరాతలు మారుతాయి, మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధుమిత్రులకి అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అప్పటిదాకా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని కూడా మరి కాంగ్రెస్కి అనుకూలంగా మలిచే దానిలో శతవిధాల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పిల్లలు వీళ్ళు, గెలిపించిన నిరుద్యోగ యువత వీరు. ఇవాళ వారి ఆశలను అడియాసలు చేస్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మరి మామూలు మోసం కాదు ఇది. బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది ఈ 2 లక్షల ఉద్యోగాలని కాంగ్రెస్
ప్రభుత్వం చెప్పింది. గ్రూప్ 1 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 500 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి మరొక 63 పోస్టులు జోడించి 563 పోస్టులతో ఆనాడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టినారు. మీకు ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి, మా తమ్ముళ్ళకి, మా చెల్లెలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సి పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే, సమాచారం మాకు మీడియా ద్వారా రాలేదు, ఎవరో పిల్లల ద్వారా రాలేదు, నిఘా వ్యవస్థ ద్వారా వచ్చింది. వస్తే ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని అరే తప్పు జరిగింది, వెంటనే మరి ఈ పరీక్షలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ ప్రభుత్వం 500 ఉన్న పోస్టులను ఒక 63 మాత్రమే పెంచి ఆ 563 పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి, మీరు సరైన జీవో ఇయ్యలేదు, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దానివల్ల న్యాయం జరిగింది, మీరు జీవో నంబర్ 29 ద్వారా అన్యాయం చేస్తున్నారు, దయచేసి సవరించండి అంటే సవరించలేదు, పెడచెవిన పెట్టినారు. పరీక్ష జరిగింది, పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇవాల్యుయేషన్లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. చూస్తుంటే గతంలో ఏపీపీఎస్సీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది, మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని. న్యాయం లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, బేసిజానికి పోకండి, అనవసరపు హడావుడి చేయకండి, పిల్లల బాధ వినండి. ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజు రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కోర్టు చెప్తా ఉంది, మేము చెప్పట్లేదు, స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని. మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితి తరఫున. నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను, మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను. వాళ్ళు 3-4 విషయాలు చెప్పారు, అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ 1 పరీక్షను, ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి. ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు. అందుకే కొంత ఇబ్బంది అయినా, తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఎక్కడ జరిగింది తప్పు? పిఎస్సిలో జరిగిందా? మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? ఎట్లా వాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి? తప్పకుండా నిజం నిగ్గుదేలవలసిన అవసరం ఉన్నది. అందుకే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఒక కమిషన్ వేయండి. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, పిఎస్సిలో ఎక్కడ అవినీతి ఉన్నది, ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది, ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు, ఎక్కడ జరిగింది లోటుపాట్లు, తప్పకుండా బయటికి రావాలి. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకూడదంటే, భయం ఉండాలంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బేసిజానికి పోయి మేమే కరెక్టు అని ఎవరు అడ్వైజ్ చేయగానే అర్జెంటుగా డివిజన్ బెంచ్కి పోవడం, ఈ పిల్లలకు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం, ఇది పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కూడా కాదు. దయచేసి బేసిజానికి పోకండి. ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు.
ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 అని, ఒకరేమో 70,000 అని, అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ తిరిగి నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇంకా విచిత్రం అది. ఎప్పటి నుంచో విఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళని మళ్ళీ ఒకసారి ఎల్బీ స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతురు కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట, ఇవాళ మీరు చెబుతున్న అబద్ధాలు, వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్ననే మీరు ఏదైతే 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే 2 రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి. మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం, నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిందేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్నీ కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశానికి పిలవండి. కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య, మీరిచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా, లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పిల్లల కోసం ఒక 2 రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి, వేరే బిజినెస్ వద్దు, 2 రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 1 ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది. మరి వాళ్ళ రాహుల్ गांधी గారు నేను అడుగుతా ఉన్నా, आप भी गौर करिए, आज तेलंगाना की जो यहाँ की युवा है, जिनको आपने वादा किया था 2 लाख युवाओं को रोजगार देने का पहले ही साल में, आज करीब 22 महीना हो गया, दूसरे साल भी खत्म होने को आया आपके कांग्रेस गवर्नमेंट का, आज तक 6000 से ज्यादा आप रोजगार नहीं दे पाए, गवर्नमेंट एम्प्लॉयमेंट नहीं दे पाए. ये सच है. राहुल जी, इलेक्शन के दौरान आना, वादा करना, फिर बाद में मुखर जाना, फिर बाद में कभी भी नहीं आना युवा से मिलने, ये राजनीति नहीं होती है. आपने जो वादा किया कि पहले ही साल 2 लाख युवाओं को रोजगार देंगे, सरकारी मुलाजमात में मौका देंगे, ये तो आपने किया नहीं, निभाया नहीं. कम से कम अभी जो 3 साल का वक्त है, इसमें आप कैसा इंसाफ करोगे, क्या करोगे? और जो हाल ही में आज हाईकोर्ट ने जो एक फैसला सुनाया, जिसको लेकर आज ग्रुप ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని వైసీపీ నిరసన ర్యాలీకి పిలుపునిస్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, నిర్బంధాలు ఏంటని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎమర్జెన్సీ కాలంలో ఉన్నామా అనే సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. ఇంతకాలం ఇంకా ఈ నిర్బంధాలని ఆయన మండిపడ్డారు. సాధారణ ప్రజలు, రైతులను భయపెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి పళ్ళు కొరుకుతూ, పిడికిలు బిగిస్తూ బొక్కలో వేసేస్తాం అనుకుని చెప్పి భయపెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రైతులను భయపెట్టొచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బొక్కలో వేస్తామని చెప్పి అనొచ్చా? మనం బొక్క అన్నాం అనుకోండి, ఏ బొక్క అని అడుగుతారు, ఎవరు బొక్క అని అడుగుతారు, హెచ్ఓఎల్ఈ హోలా అని అడుగుతారు, లేకపోతే డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోలా అని అడుగుతారు. ఎవరి బొక్క అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను. ఏ బొక్కలు వేస్తారు? మీకున్నటువంటి బొక్కల్లో ఏ బొక్కలు వేస్తారో చెప్పండి.
మీ ప్రభుత్వం మొత్తం కూడా బొక్కలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయదలుచుకున్నాను. యూరియా రావడం లేదని మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. రైతులను పట్టించుకోకుండా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మండిపడ్డారు. రైతులకు సబ్సిడీపై వచ్చిన ఎరువులను కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అయితే ర్యాలీకి పోలీసులు అడ్డుకోవడంతో సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతపై పార్వతీపురంలో వైసీపీ చేపట్టిన అన్నదాత పోరును పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని వైఎస్ విగ్రహం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు తలపెట్టిన ర్యాలీని మార్గ మధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. యూరియా కొరతపై రైతులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కళావతి నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలకొండ, కురుపాం నియోజకవర్గాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటి వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో కలిసి నిరసన ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేశారు. రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని పాముల పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ ను నియంత్రించి ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వారి తాలూకా పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల తాలూకా ప్రస్తావన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దీనిపై ఒక ర్యాలీ నిర్వహించి మరి సంబంధిత అధికారికి వాస్తవ పరిస్థితుల పట్ల ఒక సమగ్రమైనటువంటి రిప్రజెంటేషన్ని పార్టీ పరంగా ఇమ్మని పిలిపించారు. ఆ సందర్భంగా మన పాలకొండ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కురుపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 మండలాలు, అలాగే పాలకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి అడ్డం పెట్టుకొని చివరికి రైతుల మట్టి కొట్టి రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా రైతులు కూడా అడ్డదారిన దోచుకొని బ్లాక్ మార్కెట్కి వాడే తరలించి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి మీకు మాకు అందరికీ తెలుసు. ఇటువంటి దారుణ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఇన్నేళ్లుగా ఈ రాజకీయ ప్రస్థానంలో కానీ రైతులు పడుతున్నారు, కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులు రోడ్డుకు వచ్చి క్యూలో నిలబడి మరి యూరియా కోసం చూడడం అనేది అసలు ప్రభుత్వానికి కళ్ళున్నాయో లేదనేది కూడా తెలియడం లేదు. వారు ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరిని వంచన చేశారు. ఈరోజు పంటల బీమా ద్వారాగా ప్రతి రైతుని ఆదుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. రైతు భరోసా ద్వారాగా, రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ప్రతి రైతుకి అండగా ఉన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు రైతు సేవా కేంద్రాలని పేరు పెట్టి రైతులకి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఏదైతే మీరు చెప్తున్నారో అందరికీ సఫిషియెంట్గా అందేసి అని చెప్పేసి చెప్తున్న మాట అబద్ధం. గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు అనుకుంటే తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వెళ్ళి తెలుసుకుంటే మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
హైదరాబాద్ లో విద్యుత్ శాఖ జరుపుతున్న అనధికారిక కేబుల్ కటింగ్స్ ను తక్షణమే నిలిపివేయాలంటున్నారు అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్. తెలంగాణ కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విచక్షణ రహితంగా విద్యుత్ శాఖ కేబుల్స్ ను తొలగించడం వల్ల సాధారణ పౌరులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆధునిక యుద్ధంలో ఇంటర్నెట్ సేవలు కీలకమైన నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. నగరంలోని వందలాది మంది టెలికాం ప్రొవైడర్స్ విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవడంతో పాటు స్తంభాలను వినియోగించుకున్నందుకు రుసుము చెల్లిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ అనధికారిక కేబుల్స్ పేరిట అన్నింటినీ తొలగించడం సరికాదన్నారు. తక్షణమే కేబుల్స్ కటింగ్స్ ను నిలిపివేయడంతో పాటు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పౌరులకు, వ్యాపారులకు కాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి పౌరులకు ఈ ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలికాం సర్వీసెస్ ఈ మూడు వ్యవహారాలు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ ఎస్పీడీసీఎల్ పవర్ కు సంబంధించినటువంటి సంస్థ గడిచిన 30 సంవత్సరాల నుంచి వేసినటువంటి కేబుల్స్ కొంత కట్ చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా ఈ కటింగ్ వల్ల దాదాపుగా 2 నెలల నుంచి ఈ 3 సర్వీసెస్ అనేటివి చాలా జాగాలలో షట్ డౌన్ అయిపోయినాయి. వ్యాపారస్తులు, మరి అదేవిధంగా సంస్థలు, వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దానికోసం ప్రజలకు అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కటింగ్స్ వల్ల ఒక 50% అయిపోయింది. మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రమంతా ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బందే అవకాశాలు ఉన్నాయి. దీనికి అందరికీ ప్రజలకు మేము కోరుతున్నాం ఏంటంటే ఇది మీరు కోఆపరేట్ చేయాలి. దానికి చర్చలు జరుపుతున్నాము, మాట్లాడుతున్నాము. దాంట్లో ఏంటంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ పని చేస్తున్నాం. కాబట్టి అన్నదాత పోరు పేరుతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జీలు కరణం వెంకటేష్, మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో రైతు సంఘాలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని, ఉల్లి, టమాటో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడుకి వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు 30 యాక్ట్ విధించడంతో పోలీసులు పట్టణంలో భారీగా మోహరించారు. చీరాల, అద్దంకి, పర్చూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా రైతులందరూ కూడా రావడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎరువులన్నీ కూడా సరఫరా చేయాలని, ఎందుకంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అన్ని కూడా సరి చేసుకొని రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. మేము కూడా ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చున్నాం. అదే విధంగా పోలీసు వారు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక పార్టీ తరఫునే కాదు, ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. అన్నీ కూడా మీరు గమనించుకోవాలా. మన బాపట్ల జిల్లాలో కొరత లేకుండా చూడాలని చెప్పి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళు స్పందించని ఎడల మళ్ళీ తీవ్రంగా మేమందరం కూడా మళ్ళీ ఒకసారి ఆర్డీఓ ఆఫీస్కి మళ్ళీ వచ్చి లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళో అందరం కూడా కలిసి మళ్ళీ డిమాండ్ చేయడం జరిగిందని మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 2వ రోజు రైతులు ఆందోళనకు దిగారు. వీరఘట్టం వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారానికి 444 యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా సమాచారం అందుకున్న రైతులు నిన్న పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితి నెలకొనగా అధికారులు సరఫరా చేయలేక మధ్యలోనే యూరియా పంపిణీని ఆపేశారు. దీంతో మంగళవారం ఉదయం తిరిగి రైతులు పెద్ద సంఖ్యలో వీరఘట్టం మార్కెట్ యార్డుకి చేరుకున్నారు. అయినా అధికారుల నుండి యూరియా పంపిణీపై స్పష్టత రాకపోవడంతో చేసేదేదీ లేక రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపైకి చేరి ధర్నాకు దిగారు. రోడ్డుకి అడ్డంగా ముళ్ల కంపలు వేసి అటుగా వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు యూరియా అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామంటూ వ్యవసాయ అధికారులు ద్వారా హామీ ఇప్పించడంతో రైతులు శాంతించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు.
సిబిఐకి కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను మాత్రమే ఇస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పూర్తి కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐకి అప్పగిస్తూ ఇచ్చిన జీవో సవరణ చేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని నమ్మాల్సి వస్తుందన్నారు. ఆ బ్యారేజీలు 3 కలిపితే ఉన్నాయి 12,000 కోట్ల రూపాయలే. మిగతా దాదాపు 1,15,000, 1,20,000 కోట్ల రూపాయలు బయట ఉన్నాయి కదా. మీరే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలే కాదు కదా. ఏ విషయాలనైతే పూర్తిగా అవినీతి జరిగిందో ఆ విషయాలని సిబిఐ కనీసం టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయాలని ఏమాత్రం కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సిబిఐకి ఇచ్చినటువంటి జీవోలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏవైతే ఉంటాయో ఆ టిఓఆర్ లో మిగతా విషయాలన్నీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు? పంప్ హౌస్లలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు